2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేలా ప్రధాని నరేంద్ర మోదీ రాత్రింబవళ్లు శ్రమ పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తరపున అక్కడ తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించి బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఇటీవల తాను దావోస్లో పర్యటించిన అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద దృష్టి పెట్టిందని చెప్పారు. ఏఐ సాంకేతికతలో భారత్ ముందుందని, ప్రపంచ దేశాల్లో మన దేశం పేరు మార్మోగుతుందని పేర్కొన్నారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలంటే ప్రధాని మోదీ సారథ్యంలోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. 2047 నాటికే వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్నారు. దేశ అభివృద్ధి కోసం ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దావోస్లో చూస్తే రెండు ప్రధానమైన సమస్యలు ప్రపంచమంతా కూడా చర్చించారు. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రమోట్ చేసే వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రెండోది మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ. ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీ వైపోయి వాతావరణ కాలుష్యాన్ని కాపాడే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ చూస్తే మొట్టమొదటిసారిగా 2025 దావోస్ లో ప్రపంచం మొత్తం చర్చించే అంశాలు ఈ రెండు ప్రధానంగా ఉన్నాయి. ఒకప్పుడు నేనే 1995లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడాను. ఈరోజు ప్రపంచం మొత్తం భారతదేశం యొక్క బ్రాండ్ మారుమోగుతా ఉందంటే దానికి కారకుడు నరేంద్ర మోడీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకని 11 ఏళ్లుగా మీరు చూశారు. 11 సంవత్సరాల్లో మీరు చూస్తే సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణ మీద నరేంద్ర మోడీ గారు దేశాన్ని శరవేగంతో ముందుకు తీసేపోయే పరిస్థితికి వచ్చారు. 2047 వికసిత్ భారత్. ఆ రోజుకి మీరు చూస్తే ఇండియా నెంబర్ 1 గా తయారవుతుంది. భారతీయులు ప్రపంచంలోనే శక్తివంతమైన జాతిగా తయారవుతారు. ఎన్నో సంవత్సరాలు లేదు, 24 సంవత్సరాలే తమ్ముళ్ళు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి.